హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునాన్న వ్లాగ్స్. అసలు చిన్నపిల్లకైతే హెల్త్ కొంచెం బాగాలేదన్నమాట. వామిట్స్ అవుతానే ఉన్నాయి. ఎందుకు నా ఫీడింగ్ ఇచ్చిన వామిట్స్ అవుతున్నాయి, పౌడర్ ఇచ్చినా కూడా వామిట్స్ అవుతున్నాయి. ఎందుకైతే తెలియదు. అందులో వేరే పునాన్నవి ముద్దులు పెట్టి పెట్టి ఆ పిల్లకి కాఫ్ కోల్డ్ అయిపోయేటట్టు చేసిందనమాట. దానివల్ల కొంచెం బ్రీతింగ్ తీసుకునేదానికి కూడా ఇబ్బంది పడుతుంది, జాస్తి కోల్డ్ ఉండే దానివల్ల. అందులో వేరే చలికాలం కాబట్టి పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. పిల్లలకి ఏమన్నా అయితే అసలు తినబుద్ధి అవ్వదు, నిద్ర రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నైట్ అంతా సరిగా నిద్ర లేదు. ఆ పాప వామిట్స్ చేసుకునేది, ఫీడింగ్ తాగల్లా అని అనుకుంటుంది, తాగుతుంది, అది 2-3 టైమ్స్ వామిట్ అయిపోతుంది. సో నైట్ అంతా కొంచెం నిద్ర లేదు. ఇప్పుడు మార్నింగ్ పడుకుంటుందేమో, నైట్ నిద్ర లేదు కదా అని చెప్పి అనుకుంటే ఇప్పుడు కూడా పడుకోలేదు. బ్రష్ చేద్దామన్నా కూడా వదలడం లేదనమాట. 6 నుంచి ట్రై చేస్తున్నా, జస్ట్ వదిలి అక్కడికి పోతేనే భయంకరంగా ఏడుస్తుంది. సో అందుకే వెయిట్ చేస్తూనే ఉన్నా. పునర్నవి స్కూల్ టైం అవుతుంది, నిన్న కూడా స్కూల్కి పోలేదు పునర్నవి. ఈరోజన్నా వదులుదాము అనుకుంటున్నా, బట్ ఈరోజు వదలాలి అంటే కూడా ఈ చిన్న పాపని నేను ఎత్తుకొని పునర్నవిని పిలుచుకొని పోయి ఆడ వదిలేసి రావాల స్కూల్ దగ్గర. సో చలి ఉంది కాబట్టి బయట కోల్డ్ కాఫింగ్ ఎక్కువ అవుతుందేమో, ఈరోజు వద్దులే పునర్నవి స్కూల్కి అనుకుంటాన్నా. బట్ వద్దులే అని అనుకుంటే ఆ పాపకి అదే అలవాటు అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే జాస్తి అతే అయిపోయిందనమాట పునర్నవి, అదొక భయము. చూడాలి ఏం చేస్తాను ఏమో. ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 8:20 అవుతుంది. పునర్నవి స్కూల్ 9:40కి 45కి ఇక్కడ బయలుదేరితే 10 కాడ ఉంటాము. ఒక 15 మినిట్స్ పడుతుంది వాక్. పునర్నవి ఇంకా పడుకొని ఉంది, బట్టలన్నీ అట్లే ఉన్నాయి, ఇంకా ఎత్తలేదు. ఇగో ఊపి ఊపి నిద్రూపుతున్నా, బట్ ఆ పిల్ల నిద్రపోవట్లేదు. ఆ పిల్లకి ఎట్లుందో తెలియదు కదా మనకి. నోరు వచ్చే వరకు పిల్లలతో చాలా కష్టము. ఇది పెద్ద పెద్ద ప్రాబ్లం ఇదే ఈ పిల్లలతో. అసలు ఏం నొస్తుందో, ఎందుకు ఏడుస్తున్నారు ఏం అర్థం చేసుకోలేము. పనుకో. ఇప్పుడు ఇంకా పాలైపోస్తాడు, ఎట్లా పాలు వేయించుకోరాలి. పాప ఒక్క సెకండ్ ఉండడం లేదు. చెత్త వేరే వేయాల చెత్త బండికి, అస్సలే పాప ఉండడం లేదు. ఏం చేయాలో, అన్నం వేరే చేయాలా, టిఫిన్ చేయాల పునర్నవికి. పునర్నవి ఏమో అన్నం చేసినా తినేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేసే అంత టైం లేదు కదా టిఫిన్ అన్నీ. సో ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. ఆడ దివాన్ మీద పడుకోబెట్టినా ఉండలేదు, అక్కడ పడుకోబెట్టినా ఉండలేదు ఈ పిల్ల. అందులో వేరే ఇద్దరు పక్క పక్కన ఉన్నారనుకో, పునర్నవి చిన్న పాప మీదకి దొరలేస్తుంది అని చెప్పి పిల్లోస్ అన్నీ అడ్డం పెట్టినా, బట్ ఈ పిల్ల పడుకోలేదు. లాస్ట్కి ఇంకా ఉయ్యాలేద్దాము అని చెప్పి ఉయ్యాలేసిన చలికి ఎచ్చగా పడుకుంటుంది కదా అని చెప్పి, ఆల్రెడీ రూమ్ హీటర్ కూడా రన్నింగ్లో ఉంది, బట్ పడుకోవట్లేదు. చూడాలి ఎంత టైంకి పడుకుంటుందో, ఎంత టైంకి ఫుడ్ చేస్తానో దాన్ని బట్టి పునర్నవి స్కూల్కి పంపించేది ఉంటుంది ఈరోజు. ఏం చేస్తానో చూడాలి. ఏమంటే నిన్న మా అమ్మమ్మ వాళ్ళు వచ్చినారు కాబట్టి కొంచెం చట్నీ చేసిచ్చేసిపోయినారు. ఆ చట్నీ టేస్ట్ ఏం బాగుంది. రాత్రి తిన్నాం నేను మా హస్బెండ్, అదే చట్నీలోనే ఫుల్ తినేసి పడుకున్నాము. ఈ చట్నీ అయితే ఉంది, దానికి అన్నం చేసుకుని వేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నా. పునర్నవి ఇంకేమైనా అడిగిందంటే చూడాలా, చేస్తానో చేయలేను కూడా చూడాలా. లేదంటే అన్నమే పెట్టేసి పంపిస్తా, లేదంటే పాలు ఇచ్చి పంపించేస్తా. పాలు తాగేసి వెళ్ళిపోతుంది. అసలు వెళ్తుందో వెళ్ళదో కూడా చూడాలా. అంత టైంకి ఫుల్ ఎండ వస్తే ఈ పిల్లని పిలుచుకొని పోయి పునర్నవిని వదిలేసి వస్తా, లేదంటే లేదు. అది కూడా చూడాలి. అందులో వేరే ఇంట్లో ఉంటే ఫుల్ అది పెరకడం ఇది పెరకడం ఏదోటి కోపం వచ్చేలాగా చేస్తుంది. నిన్న ఫుల్ కొట్టేసిన, నైట్ అంతా ఫుల్ బాధపడినా, కొట్టేసినానే. అందులో వేరే చాలా గట్టి కొట్టేసిన, ముద్రలు పడేటట్టు. అది పెద్ద బాధ. పిల్లల్ని అతి చేస్తే తట్టుకోలేం. దారిలో పెట్టకపోతే మళ్ళీ పెద్ద అయినాక సెట్ కారన్నమాట. మొక్క ఉంగంది మానే ఉంగదు కదా. సో ఎవరో ఒకరు భయం అనేది ఉండాలి. మా హస్బెండ్ అయితే ఫుల్ ముద్దు చేస్తాడు, సో నా భయం అన్న ఉండాలి కదా. నేను చాలా వరకు కొట్టను, చెప్పి చూస్తా, కళ్ళ భయం పెడతా. అది కూడా వినకపోతే కొడతా, అది కూడా చిన్నేటే కొట్టేది. బట్ నిన్న మాత్రం ఊర్లోకి వెళ్ళి బాగా అయిపోయింది. అదంతా ఇదే చేసుకొని నాకు ఫుల్ కోపం వచ్చేసింది. ఎక్కడికి పోయినా ఉండదు, ఇంటికి వెళ్ళిపోవాలా అంటది. ఇంటికి వచ్చిన తర్వాత అవి బీకల్లా నేను ట్యాబ్ చూడాలా అంటది. ట్యాబ్కి ఛార్జింగ్ లేకపోతే కూడా ఏడుస్తుంది. ప్రతిదానికి ఏడ్చేది ఫస్ట్ నేర్చుకునింది అన్నమాట. తీసేయాలా, నాకు ఈడే కావాలా, ఇప్పుడే కావాలా అని మొండి చేసేది, ఇట్లాంటివన్నీ నేర్చుకునింది. అందుకని నిన్న 4-5 ఏట్లు పడినాయి ఫుల్గా.
చెంపకైతే ఏలు ముద్దర్లు అట్లే ఉన్నాయి. పాపం నాకే బాధ అయిపోయింది. ఇంకేం చేసేది, కొట్టకపోతే దారిలోకి రారు. సో కొట్టినా ఇంక అప్పటి నుంచి చెప్పిన మాటిని గబగబా పనిచేస్తుంది. ఏం చేయలేం, పిల్లల్ని కొడితే బాధ, కొట్టకపోతే దారికి రారని టెన్షను అతి పట్టిపోయింది బాగా. ఏం చేయలేం. ఆల్మోస్ట్ 9 అయిపోతుందన్నమాట. ఇప్పుడే మా పునన్న వెళ్ళేసింది. చిన్న పాపను ఆడిస్తుంది అనమాట. నేను పాలు ఎత్తుకొని రావాలి అంటే ఆడిస్తుంది. ఆ పాప మాట్లాడుతూ సైలెంట్గా ఉంటుంది అనమాట. పునన్నవి మాట్లాడుతుంటే నేనైతే ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. పాలు కూడా తెచ్చేసి పొయ్యి మీద పెట్టేసిన అన్నమాట, గ్యాస్ మీద. ఓ పక్క పాలకు పెట్టినా, ఇంకో పక్క అన్నానికి పెట్టినా. పునన్నవి కూడా రైసే తినేస్తాననింది. సో అందుకని నేను ట్యాబ్లెట్ వేసుకునేసి రైస్ చేసేసి మా హస్బెండ్ వేరే వస్తున్నారనమాట డ్యూటీ నుంచి. పిల్లకి వామిట్స్ జాస్తి అవుతున్నాయి, అందులో వేరే నీర్స్ పడిపోతుంది. నైట్ నుంచి ఒక 4-5 టైమ్స్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మార్నింగ్ కూడా 3 టైమ్స్ అయింది. ఫీడింగ్ తీసుకుంటలేదు ఆ పిల్ల. అందుకోసం అని చెప్పి రమ్మని చెప్పిన నేను హాస్పిటల్కి వెళ్దామని. చూడాలి హాస్పిటల్ ఏం చెప్తారనేది. ఇద్దరు టీవీకి అతకపోయినారబ్బా. చూడండి, దేవుని పాటలు పెట్టింటే ఇద్దరు టీవీకి అతకపోయినారు. లేపునార్, బ్రష్ కూడా కింద పెట్టేసి వచ్చిన, పేస్ట్ బ్రష్ ఎత్తకరప్పుడు నేను వేసిస్తా. హాట్ వాటర్ కూడా వదిలేసి వచ్చినా అయినా బ్రష్ చేసుకునే. టైం 9 అయిపోతాను, లేయ్యి. మా అమ్మ బూజు చేసి తినిపించేస్తుంది నీకు. ఇవన్నీ ఎత్తేసి పాపను ఎత్తుకొని వస్తా, వదిలేసి వస్తాను నేను. లే, డాక్టర్ లేడంట పప్ప. ఇప్పుడు ఫోన్ చేసిండే కదా, డాక్టర్ లేడంట. సాయంత్రం 6:30కు వస్తాడంట. అందుకే పప్ప డ్యూటీ ముగించుకొని వస్తాడు. చూడు ఎంత అతి బిడ్డ అయిపోయినాడు వాడు. తల నుంచి దగ్గొస్తుందా? ఓ అమ్మా, అందుకే చాక్లెట్లు తినకూడదు అనేది అక్క చెప్పింది. ఒకటేందో ఏడిచొస్తావు, నాకు ఆ చాక్లెటే కావాలా, ఈ బిస్కెటే కావాలా అని. తీపి అస్సలు తినకూడదు, దగ్గు తగ్గిపోయేంత వరకు. అర్థమైందా? శాంతమ్మ తెస్తే తినేదానికి నీకు బుద్ధి లేదు. నువ్వు స్కూల్కి పోతానులా, చదువుకుంటలేదా నువ్వు? మళ్ళా లే, గుండుకు నూనె పెట్టుకొని కొంచెము వేరే డ్రెస్ వేసుకొని లేనైనా మంగడుకొని రాపో. ఇప్పుడు చలికి నీళ్ళు కూడా వద్దులే, రేపు మధ్యాహ్నం వచ్చినాక పోస్తా. రేపు ఎట్లనో సండే తలకు పోసుకుందు రేపు. లేనైనా అద్దు ఓయమ్మా. రేపు సండే రజా నా బిడ్డికి. రేపు రజా, ఈరోజు బడి ఉంది, రేపు రజా. ఈరోజు ఉంది, ఈరోజు రజా. రోజు రజానేమే, ఈరోజు రజా లేదు. పోవాల బడికి. లే, ఏబిసిడి నేర్చుకోవాలనైనా. అందరూ చూడు ఎట్లా నేర్చుకునేసినారో. పాటలు నేర్చుకొని వస్తున్నావు కదా, చెప్పు పాటలు. పునార్, కన్నడ పాటలు చెప్పు. బళ్ళోటివి ఏమంటారు మీ మేడము? ఏయ్, తెలుగు వస్తుందా? లే, బ్రష్ చేసుకొని వద్దురా. లేలా బిన్న. గుడ్డుగల్లమ్మ నా బిడ్డ. అయితే పునాన్నవి బ్రష్ చేస్తాంది. పునాన్నవి అయితే ఇప్పుడు బ్రష్ చేస్తుంది. నేనైతే ఇవన్నీ తీసేస్తున్నాను అన్నమాట. పిల్ల ఇప్పుడే ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంతవరకు సైలెంట్గా ఉండేది, టీవీ చూస్తా. ఇప్పుడు ప్లేస్ మార్చినానని ఏడుస్తుంది, వెత్తేస్తున్నానని. ఇప్పుడే పాపనైతే వదిలేసి వచ్చిన పునాన్నవిని. ఈ పాపను ఎత్తుకొని ఆ పాపను వదిలేసి వచ్చిన. అంటే ఇక్కడ నుంచి 15 మినిట్స్ వాక్ వదిలేసి ఇప్పుడే వచ్చిన అన్నమాట. కరెక్ట్ టైం 10:20. ఫుడ్ అయితే నేను తినేసినాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఫీడింగ్ అయితే రాదు కదా, సో ఫుడ్ తినాలి కదా కంపల్సరీగా, టైం టు టైము. అందుకని చెప్పి తినేసే పునాన్నవిని పిలుచుకొని వదిలేసి వచ్చిన అంగన్వాడీ దగ్గర. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి 1 o'clockకి వదిలేస్తారంట. బట్ మా హస్బెండ్ వచ్చేది 3 o'clockకి. అందుకని కావేరక్కలు ఇంట్లో పెట్టుకోమన్నా, ఎక్కని పిలుచుకొని వచ్చుకోమని. మళ్ళీ 3 o'clockకి భరత్ పోయి పిలుచుకొస్తాడు.
మా పాపని చిత్రదుర్గలోనే చూపిద్దాం హాస్పిటల్కి, మా హస్బెండ్ వస్తున్నారని అనుకున్నా కదా, బట్ కుదరలేదు. ఎందుకంటే బెంగళూరుకి తీసుకొచ్చిన, బెంగళూరులో ఆక్సిజన్ మీద పెట్టినారనమాట పిల్లని. క్యాండిల్ వేసిన చేతికి. ఈ రూమ్ అయితే చూడండి అసలు హైలైట్ ఉంది. పిల్లకి నిమోనియా అని చెప్పినారు. భరత్ తింటాడు, పునర్ని కూడా తింటుంది. ఇది రూము విత్ ఏసీ. ఇలా నేను పాప పడుకునేదానికి బెడ్, ఇది భరత్ పడుకునేదానికి. ఇది చూడండి అసలు వాష్రూమ్ ఇది సేమ్ అంటే లాడ్జ్లో మనం రూమ్ తీసుకుంటే ఎట్లుంటుంది, రెస్టారెంట్ దానిలాగా అట్లుందన్నమాట. ఆర్డర్ బుక్ చేసుకొని తెచ్చుకున్నాము, బట్ ఈడే క్యాంటీన్ ఉంటుందంట, టైం అయిపోయింది అని చెప్పి బుక్ చేసుకున్నాము. టవల్స్ కూడా ఇచ్చినారు, వాటర్ బాటిల్ ఇచ్చినారు. దీంట్లో దీంట్లో ఏమేమి ఇచ్చినారు తెలుసా? ఇక్కడ అడ్మిషన్ కిట్ అని ఇచ్చినారు కదా, టిష్యూలు, ఫేస్ వాష్, పేస్టు, బ్రష్ అన్నీ ఇచ్చినారనమాట దీంట్లో. చూడండి అసలు సూపర్ ఉంది. రూమ్దే ఉందిలే కానీ ఫస్ట్ పిల్ల అయితే క్యూర్ అయిపోతే చాలు. 2-3 days ఈడే ఉండాలా అని చెప్పినారు అడ్మిషన్లోనే. సో తర్వాత కుదురుకుంటుందంట. పిల్ల అయితే చాలా ఏడుస్తుంది అని చెప్పి తీసుకొచ్చినాము. నా ఎక్స్పెక్టేషనే కరెక్ట్ అయింది, తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్పినారు. 3 days తర్వాత 2 daysకి ఈ 48 hours చెక్ చేస్తాము అని చెప్పినారు. చూడాలి. పిల్ల అయితే పడుకోనుంది. పర్ డే ఈ బెడ్ ఛార్జ్ 6500. టీవీ కూడా ఇచ్చినారు, కానీ ఇప్పుడు టీవీ చూస్తే అంత ఇంటెన్షన్ లేదు కదా, ఏం చేయలేం, పడుకోవాలి. ఆల్రెడీ మేము 6:30కో ఏమో రీచ్ అయినాము. 6:30కో ఏమో రీచ్ అయినాము. 6కి డాక్టర్ వచ్చి అంతా చెక్ చేసి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసినారు. అక్కడ కూడా ఆక్సిజన్, విత్ ఆక్సిజన్తోనే మళ్ళీ పైకి వచ్చినాము. ఇక్కడ అన్నీ సెట్ చేసినారనమాట. మనకి నర్సులు కావాలన్నా కూడా జస్ట్ అక్కడ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు, రూమ్కే నర్సులు వస్తారనమాట. ఇంకొకటి హౌస్ కీపింగ్, అది కూడా అంతే, బటన్ ప్రెస్ చేస్తే హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు. ఇక్కడైతే కొంచెం ఆక్సిజన్ అయితే ప్రెజెంట్ నడుస్తుంది. ఎత్తిస్తామమ్మా. ఇది ఏం చేస్తావు దాన్ని? ఎత్తి పెట్టాలని పక్కన భరత్. చూడండి అన్ని సర్దుతాను బిడ్డ, ఈడే తిష్టేసుకొని ఉంటుందేమో. ఓహో సూపర్ బిడ్డ అమ్మ, నీట్గా సర్దేసినాడు. అవి పెట్టకూడదే, అవి లోపల పెట్టకూడదు, వాళ్ళు కొడతారు. ఏ ఏసీ పెట్టకూడదు పాపకు, మళ్ళీ ఏం లే జ్వరం వస్తుంది ఆ పాపకు ముందే. అది కూడా లే, పాపను కదిలించకూడదు. ఏ ఇక్కడ వచ్చి పాపకి ఆక్సిజన్ పెట్టినారు. అది నువ్వు పప్ప ఏడబచ్చోండి, మా అమ్మ ఆడబచ్చి ఉంటుంది. మా అమ్మ చిన్న బిడ్డ చిన్న బిడ్డ వచ్చి ఆడ. మా పాపకైతే ఆక్సిజన్ అన్నీ పెట్టినారనమాట నిన్న నైట్ నుంచి. సో ఇప్పటికైతే కొంచెం ఫైన్. ఆక్సిజన్ అయితే స్టిల్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ ఇది సెలైన్ అయితే వెళ్తుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్ని వ్లాగ్స్. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. మా పిల్లకైతే హెల్త్ బాగాలేదు, సో బెంగళూరు హాస్పిటల్లో అయితే జాయిన్ చేశాను. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయిందనమాట. 9 months పడతానంటే తీసేసినారు కదా, అప్పుడే ఉన్నింది ఈ ప్రాబ్లము. బట్ మేము ఎందుకు ఏడుస్తుంది అనేది తెలుసుకోలేక ఇన్ని రోజులు వేస్ట్ చేసినాం టైము. తర్వాత నిన్న సడన్గా తీసుకొచ్చినాం ఇక్కడికి. చిత్రదుర్గని చూపించి అట్లే పెట్టేవాళ్ళము. సో ఇప్పుడు ఇంత పెయిన్ అనుభవిస్తున్న ఆ పాపకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి తీసుకొచ్చినాం. డైలీ ఏడుస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్లే ఏడుస్తుంది అని చెప్పి. సో నిన్న నుంచి మెడికేషన్లో ఉంది కాబట్టి అడ్మిట్ చేసుకున్నారట. మెడికేషన్లో ఉండడం దాన్ని బట్టి ఈ పిల్ల ఏం కానీ ఏడవడం లేదు, ఏం లేదు, జస్ట్ ఫీడింగ్ చేసుకొని నిద్రపోతుంది. చూడండి అన్నీ చేసినారు. ఇట్లాంటివన్నీ చూడాలా అని అంటే ఎన్ని కర్మలు చేసినారు. పిల్లల్ని ఈ సిచ్యుయేషన్లో చూడలేరు ఏ తల్లులు, కానీ తప్పదు, దేవుడు ఏం పెడితే దాన్ని అనుభవించని.
ఆక్సిజన్ కూడా తక్కువ ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి ఆ పిల్లకి. సో అందుకని చెప్పి ఆక్సిజన్ కూడా స్టిల్ రన్నింగ్. ఆల్మోస్ట్ మా పాపకంతా క్యూర్ అయిపోయినట్టే. ఈరోజు బ్లడ్ టెస్ట్ ఒక్కటి చేయాలి, అది చేసి దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే ఈడే ఉంటాము, లేదంటే రేపు డిశ్చార్జ్ అవుతాము. అది ఏం లేకపోతే ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు. ఆల్రెడీ నేనైతే టిఫిన్ తినేసా, సెట్ దోశ తెప్పించుకొని ఇప్పుడు అన్నవి కూడా అదే తినిపిస్తాను. పాపేమో యాక్టివ్గానే ఉంది, చూడాలి డాక్టర్ వచ్చిన తర్వాత ఏం చెప్తాడు అనేది. పునర్నవి అంట ఈ పాపకు వాళ్ళమ్మ. ఎవరు బిడ్డ ఇది? వాళ్ళమ్మ నువ్వేనా? ఓయమ్మా వచ్చి ఇప్పటికి 2 days అయిందనమాట. ఇది చూడండి, వీళ్ళిద్దరు ఆటలాడుతున్నారు. ఈ క్యారె బచ్చి, చోటి బచ్చి. మా పాప హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో అన్నిట్లో అన్ని లాంగ్వేజ్లు మాట్లాడేస్తాను అనమాట ఇక్కడికి వచ్చినందుకు కదా. ఏ చిన్న బిడ్డ పరిస్థితి అయితే ఇదన్నమాట. పడుకొని చూసుకోనుంది వాళ్ళు ఆటలాడేది. ఇటు చూడండి, ఇది చిచ్చర్ పిడుగు అంటే పిడుగు. ఏమన్నా మాట్లాడితే బ్రష్ కరో, వాష్ కరో, ఫేస్ కరో అంటది. ఇట్లా చేసి ఈ పాపను హాస్పిటల్కి రప్పించేసినావు నువ్వు, జలుబు ఎక్కిచ్చేసి. ఇప్పటి వరకు అయితే ఇంకా చెప్పలేదన్నమాట డిశ్చార్జ్ కథ. సో చూడాలన్నమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.